వీళ్ళు క్యాథలిక్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఈ పోప్ అనేవాడు ఒకడు ఉంటాడు, లేకపోతే మత పెద్దలు ఉంటారు. రే అబ్బాయి నువ్వేం చేసావరా, నువ్వేం పాపం చేసావు, రేపు చేసావద్దా 100 వరహాలు 100 కాసులు కట్టు, రాసుకో, ఇదిగో పాప క్షమాపణ పత్రం పట్టుకెళ్ళు పరలోకంలో చూపించు, నువ్వేంటి నువ్వు మర్డర్ చేసావా, దా 200 కట్టు. ఇలా తయారైందండి ఈ క్యాథలిక్. అంటే వీళ్ళకి ఆ అధికారం ఉందని చెప్పి మరి ఆ బైబిల్లోనే ఆధారాలు చూపిస్తారు వాళ్ళు కూడా, వాళ్ళ వాదానికి అనుగుణంగా అన్నీ ఆ బైబిల్ నుంచి తీసుకుంటారు. అన్ని దరిద్రులందరూ ఆ బైబిల్లోనే పట్టుకుంటారు అన్నీ. ఏం చేద్దాం మరి? ఈ దిక్కుమాలినటువంటి సిద్ధాంతాల పట్ల ఈ మార్టిన్ లూథర్ అనేవాడు ఏకీభవించాల. వీళ్ళు మరీ దురాగతం చేస్తున్నారు బైబిల్ని అడ్డం పెట్టుకుని. నిజంగా బైబిల్ అలా ఉందా లేదా పక్కన పెట్టండి, ఇది కరెక్ట్ కాదు అని ఈయన కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించి ఏం చేశాడు, ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. వీడు చెప్తున్నాడు కదా ఈ బైబిల్ మన చేతికి వచ్చేది కాదని. అంటే ఆ 73 పుస్తకాల క్యాథలిక్ బైబిల్లో నుంచి కొన్ని పుస్తకాలు తీసేసి 66 పుస్తకాల ప్రొటెస్టెంట్ బైబిల్ తయారు చేసి, ఎప్పుడు ఇది 16వ శతాబ్దంలో. అంటే కేవలం ఒక 400 సంవత్సరాలు లేదా 500 సంవత్సరాల క్రితం తయారైన బైబిల్ అండి ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది. ఈ 400 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం తయారైన బైబిల్ లేకపోతే